హలో నమస్తే వనక్కం అస్సలాములేకుం వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో రెసిపీస్ ఏం లేదండి, కానీ ఒక మస్తు మజా ఇచ్చే ఒక వ్లాగ్ మీకోసం చూపెడతాను. నేను ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నాను. ఒక అవార్డ్స్ సెరమనీ అది. సో అవార్డ్ సెరమనీ ఏంటి, ఎందుకు వెళ్తున్నాను, ఇవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియో ఫుల్గా వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే, రండి నాతో ఫాలో అవ్వండి. క్యాబ్ కూడా వచ్చేసింది, ఇంకా నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. సో క్యాబ్లో అయితే ఎక్కేసాను. ఇప్పుడు నేరుగా మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. వెదర్ అయితే సూపర్ డూపర్గా ఉంది బెంగళూరులో. ఢిల్లీలో ఎట్టు ఉంటుందో పోయి చూడాలి. సో అప్పుడే చెప్పినట్టుగా మీకు ఈ ఢిల్లీ ప్రోగ్రామ్ వచ్చి ఒక అవార్డ్ సెలబ్రేషన్ కోసం వెళ్తున్నాను. నేను పీపుల్ ట్రీ ఎడ్యూసర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఆర్గనైజేషన్కి అసోసియేట్ అయ్యాను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా. సో మా బ్రాండ్ పీపుల్ ట్రీ అనేది ఒక ప్రీ స్కూల్ బ్రాండ్ అనమాట. మేము అక్రాస్ పాన్ ఇండియా మేము ఫ్రాంచైజీ ఇస్తున్నాము. సో మా బ్రాండ్ ఈ అవార్డ్ సెరమనీకి నామినేషన్ అయ్యింది. 4A's ఎంటర్టైన్మెంట్ ఢిల్లీ వాళ్ళు మా బ్రాండ్ని బెంగళూరులో ద బెస్ట్ ప్రీ స్కూల్ అని ఒక నామినేషన్లో మనం ఇంక్లూడ్ చేశారు. సో అందుకని మాకు ఇన్వైట్ కూడా వచ్చింది. సో నేను పీపుల్ ట్రీ ఎడ్యూసర్వ్ ప్రైవేట్ లిమిటెడ్కి రిప్రజెంట్ చేస్తున్నాను ఈ అవార్డ్కి. ఇది ఒక మ్యారిక్యూ ఈవెంట్ అని, ఒక మెగా ఈవెంట్. సో ఇలాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా అదృష్టము. అని ఒక 5-star రిసార్ట్లో జరుగుతుంది. మ్యారిక్యూ ఈవెంట్ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ సెలబ్రిటీస్, చీఫ్ గెస్ట్ అంతా చాలా పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళ చేతితో మన అవార్డు తీసుకోవడము అదొక పెద్ద ఒక బ్రాండింగ్ అవుతుంది మా బ్రాండ్. కీపింగ్ ద ఫింగర్ క్రాస్ అవార్డ్ మాకు వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ ప్రయాణము. ఇది ఒక ఫ్లయింగ్ విజిట్ అండి. ఫ్లయింగ్ విజిట్ అంటే ఇలా ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది. ఈరోజు మార్నింగ్ వెళ్తున్నాను ఢిల్లీకి. దాని తర్వాత ఈవెంట్ అయి అలాగే వాపస్ వచ్చేస్తాను. సో ఒక స్మాల్ ట్రావెల్ కాబట్టి దీన్ని మీకు కూడా చూపెట్టాలని నాకు ఒక ఉద్దేశం వచ్చింది. అందుకని ఇది రికార్డ్ చేస్తాను. సో మీరు కూడా ఈ కంప్లీట్ ఈవెంట్ ఎంజాయ్ చేయండి. అవార్డు మాకే రావాలని విషెస్ చేయండి. లాస్ట్లో తెలిసిపోతుంది అవార్డు ఎవరికి వచ్చిందని. బెంగళూరు మెజెస్టిక్ మెట్రో స్టేషన్. ఇప్పుడు మనము బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ క్రాస్ చేస్తున్నాము. బెంగళూరు చిత్రకళా పరిషత్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది ద ఫేమస్ బెంగళూరు గోల్ఫ్ క్లబ్ అని. ఇక్కడ వీకెండ్స్లో రిచ్ పీపుల్ అంతా వచ్చి గోల్ఫ్ ఆడుకుంటూ ఉంటారు, టైం పాస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంటి దగ్గర నుంచి మన ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 37 kilometers అండి, 1.5 hour జర్నీ. అందుకే కొంచెం అర్లీగానే బయలుదేరినా నేను. సో మనం ఇప్పుడు దగ్గర హెబ్బాల్ ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసాము. హెబ్బాల్ ఫ్లైఓవర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫ్లైఓవర్ ఇన్ బెంగళూరు. అలా ఎయిర్పోర్ట్ వైపు మన క్యాబ్ వెళ్తూ ఉంది. క్లైమేట్ అయితే సూపర్ డూపర్గా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా నాతో ఎంజాయ్ చేస్తున్నారు కదా. చూడండి బెంగళూరు ఎంత బాగుందో. ఒకసారి బెంగళూరు రండి, బెంగళూరు చూడాలంటే మీరు. అదనమాట. ఇప్పుడైతే మనము ద ఫేమస్ జక్కూర్ ఏరోడ్రోమ్ దగ్గర ఉన్నాము. అలా వెళ్ళి దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసామండి. వావ్, ఇక్కడ చూడండి కెంపెగౌడ గారు. కెంపెగౌడ స్టాచ్యూ రీసెంట్గా స్థాపితం చేశారు. ఎంత జిజాంటిగా ఉన్నారు చూడండి. సో ఈయన పేరు మీదనే ఈ కెంపెగౌడ ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది.
మనం వెళ్ళాల్సింది ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 అనమాట. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 దగ్గర మన క్యాబ్ వచ్చేసింది. నాకైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉందండి. ఎందుకంటే ఈ టెర్మినల్ 2లో చూడాల్సింది చాలా ఉందంట. వచ్చేసింది క్యాబ్ పార్కింగ్ ఏరియాకి. చూడండి, ఫస్ట్ లుక్కే ఎంత బాగుంది. క్యాబ్ నుంచి దిగేసానండి. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు బాబా మెల్లగా లోపల వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ లోపల వెళ్ళిపోతుంది. చూడండి ఎంత ప్రశాంతతగా ఉంది. ఇప్పుడు మన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లా ఉంది, ఇలా లేదు, ఇక్కడ ఫారిన్లో వచ్చినట్టుగా ఉంది. ఎంత న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండి. నాకు నేచర్కి చాలా దగ్గర. నేచర్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను. అందుకే ఎయిర్పోర్ట్ చూసిన వెంటనే నాకు వచ్చింది. ఎందుకంటే ఫుల్ ఆఫ్ బ్యాంబూ స్టిక్స్లోనే రెడీ చేస్తున్నారు. అక్కడక్కడ హ్యాంగింగ్ గార్డెన్స్ కూడా పెట్టారు. గ్రీనరీస్, ఫ్లవర్స్, ప్లెజెంట్గా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది, కామ్గా ఉంది, మైండ్ పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా ఉంది అన్నమాట ఈ టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్. సో ఎంట్రీ అయితే అయిపోతుంది. ఇంకా నాకు టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ లోగో పెట్టారు ఇక్కడ. సెల్ఫీ తీసుకోవడానికి చాలా మంచి లొకేషన్ ఇది. చాలా బాగుంది. రండి లోపలికి వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్ లోపల వస్తుంటేనే ఇక్కడ ఇంద్రలోకం వచ్చినట్టుగా ఉందండి. ఎంత అందంగా నిర్మాణించారండి టెర్మినల్ 2. సూపర్ డూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు టెర్మినల్ 2లో డిపార్చర్ అయ్యే ఫ్లైట్లను బుక్ చేసుకొని రండి. చాలా చాలా బాగుంది. రియల్గా చెప్తున్నాను. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, విశాలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. క్రౌడ్ లేదు. చెక్ ఇన్ ఫాస్ట్గా అయిపోయింది. చెక్ ఇన్ క్యూ చూడండి ఎంత తక్కువ ఉందో. డిపార్చర్ ఇన్ఫర్మేషన్ చూసుకొని మధ్య మనం చెక్ ఇన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. చెక్ ఇన్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత డొమెస్టిక్ డిపార్చర్స్ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసాను. ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటే ఒక్కొక్క రకంగా మనకు అట్రాక్షన్ ఉంది అక్కడ. ఫ్లోరింగ్స్ ఎంత బాగా పెట్టారు. ఈ డిస్టెన్స్ ఫుల్ మనకు రెండు వైపులా హ్యాంగింగ్ గార్డెన్స్ పెట్టారు. గ్రీనరీస్ ఎక్కడ చూసినా పచ్చదనం. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు అనేది ఇక్కడ మీకు ప్రూవ్ అవుతుందండి. బెంగళూరు వచ్చేవాళ్ళు ఫస్ట్ టైము తప్పనిసరిగా బెంగళూరుని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడైతే క్లైమేట్ కూడా బాగుంది బెంగళూరులో. ఇక్కడ లాల్బాగు, కమ్యూన్ పార్కు అన్నీ ఉంది. చూడండి, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. నా బ్యాగ్ సెక్యూరిటీ చెక్లో స్కానింగ్ అయిపోయింది. సో తిన్నగా వస్తే ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ పెట్టారండి. సూపర్ డూపర్ పాజిటివ్ వైబ్స్. లింగంలా పెట్టి అది అభిషేకం చేసేలా పెట్టారండి. టెర్మినల్ 2 కెంపెగౌడ ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ డిపార్చర్స్ ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు అనేది ఇక్కడ గుర్తుకొచ్చేసింది. ఎంత బాగా చేశారండి ఇక్కడ. ఇది కొత్త టెర్మినల్. ఇది నేను ఫస్ట్ టైం డిపార్చర్కి ఇక్కడ వచ్చాను. ఒకసారి అరైవల్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చాను. అప్పుడు ఇంత నేను గమనించలేదు. ఇప్పుడు నా కలీగ్ చేతన్ చెప్పాడు, సార్ టెర్మినల్ 2 బుక్ చేశాను మీరు అక్కడ వెళ్ళండి, చాలా బాగుంటుంది అన్నాడు. సో ఇక్కడ విస్తారా, ఎయిర్ ఏషియా ఈ 2 ఫ్లైట్లు మాత్రమే ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అనమాట. అందుకని క్రౌడ్ కూడా చాలా తక్కువ. సెక్యూరిటీ అయితే ఫాస్ట్గా అయిపోయింది, చెక్ ఇన్ ఫాస్ట్ అయిపోయింది, అన్నీ ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ బోర్డింగే 11 o'clock నా ఫ్లైట్. సో ఈ సీన్స్ అంతా చూసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది ఎయిర్పోర్ట్ వచ్చినట్టు లేదు, ఎక్కడో ఒక పిక్నిక్ స్పాట్ వచ్చినట్టుగా ఉంది. మీరు చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్క ప్లేసు ఒక ఎగ్జిబిషన్ లా ఉంది. ఎయిర్పోర్ట్లా చూడాలని ఉంది.
ఏంటి మీరు ఎంజాయ్ చేస్తున్నారా? సో ఇంకా మనము డిపార్చర్ గేట్ వైపు వెళ్ళిపోతాము. వారే వా, ఏంటండి ఇది, చాలా 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 అందంగా ఉంది ఈ ఎయిర్పోర్టు. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయినా అనిపించేస్తుంది. కర్ణాటక ట్రెడిషనల్ వాల్యూస్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో ఇది డిపార్చర్ వే అన్నమాట. చూడండి చాలా ఖాళీగా ఉంది టెర్మినల్ 2. యూజువల్గా ఎయిర్పోర్ట్లో హెవీ క్రౌడ్ ఉంటుంది, బట్ వీకెండ్ అయినా కూడా వెరీ ఎంటీ, పీస్ఫుల్గా ఉంది. నిజం చెప్పాలంటే నాకు అసలు మాటలు కూడా రాలేదండి. అలా చూస్తూ ఉండిపోయాను. చాలా చాలా అందంగా ఉంది ఈ టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ డిపార్చర్ ప్లేస్. సో లాంచ్ కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు టైం లేదు కాబట్టి లాంచ్కి వెళ్ళలేదు నేను. సో ఇంకా డిపార్చర్ టైం అయింది, ఆల్మోస్ట్ 10 o'clock అయింది. 10:15కి బోర్డింగ్ ఉందన్నమాట. 11 o'clock ఫ్లైట్ టేక్ ఆఫ్. సో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా బోర్డింగ్ గేట్ వెళ్ళిపోతాము. సో బోర్డింగ్ గేట్ 8. సో స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ కర్ణాటక చేరిన స్కల్ప్చర్ మాన్యుమెంట్స్ అంతా స్కల్ప్చర్గా పెట్టారండి. చాలా చాలా బాగుంది. ఈ ఎయిర్పోర్ట్ రావాలంటే ఒక 1 hour ముందే రావాలి, ఎందుకంటే ఇవన్నీ మనం చూసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో. బోర్డింగ్ గేట్ మనది 8. ఇక్కడ ఉంది 8 and 9. సో మన బోర్డింగ్ గేట్ ఇక్కడే అండి. విస్తారా ఫ్లైట్లో మన జర్నీ రోజు ఢిల్లీకి ఆల్రెడీ ఒక విస్తారా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. యూజువల్గా మనము ఇండిగో, ఎయిర్ ఇండియా ఇలా వెళ్తాం కదా. విస్తారా అంబియన్స్ చాలా బాగుంటుంది, ఎందుకంటే అందులో ఇంటీరియర్స్ పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట. టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ రన్వే అండి. చూడండి బస్సు ట్రైన్ ఎలా ప్లాట్ఫామ్కి వస్తుందో అలాగే మన ఫ్లైట్ కూడా, విస్తారా ఫ్లైట్ కూడా ప్లాట్ఫామ్ లోపలికి వచ్చేస్తుంది. ఇదే ఫ్లైట్ అన్నమాట మనం వెళ్ళాల్సింది. ఇప్పుడు వచ్చిన వెంటనే ఏరో బ్రిడ్జ్ ఫ్లైట్ కనెక్ట్ అవుతుంది. ఆ ఏరో బ్రిడ్జ్ ద్వారానే మనము ఫ్లైట్ లోపలికి వెళ్ళాలి. ఆలస్యం ఎందుకు, రండి వెళ్ళిపోతాం. యాక్చువల్గా మీకు కంప్లీట్ వీడియో ఒకే ఎపిసోడ్లో చూపించాలనుకున్నాను, కానీ ఇక్కడ టెర్మినల్ 2 కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 వచ్చిన తర్వాత నో ఛాన్స్ అండి.
ఇక్కడే చాలా కవర్ చేశాను. సో మీకు కంప్లీట్ వీడియో చూపించాలంటే చాలా లెంతీ అవుతుంది. సో ఇది పార్ట్ 1గా పెట్టుకోండి. పార్ట్ 2 మనం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఈవెంట్ ఇవన్నీ కవర్ చేసి మీకు పార్ట్ 2గా ఇస్తాను. అక్కడ అవార్డు కూడా ఎవరికి వస్తుంది ఏమి ఇవన్నీ తెలిసిపోతుంది మనకు. చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకైతే. కాబట్టి ఇప్పుడు మనము ఫ్లైట్ బోర్డింగ్ అయి ఫ్లైట్ టేక్ ఆఫ్ వరకు ఈ ఎపిసోడ్లో చూడండి ఈ వీడియోలో. సో పార్ట్ 2లో మీరు మిగతావన్నీ చూడొచ్చు. ఎందుకంటే టెర్మినల్ 2 చాలా ఎక్కువ కవర్ అయింది. మీకు కంప్లీట్ వీడియో చూడాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో మీ వాల్యుబుల్ టైం ఎందుకు వేస్ట్ చేయాలి? సో పార్ట్ బై పార్ట్ నేను వీడియో పంపిస్తాను. సో పార్ట్ 1 ఇది. దీని తర్వాత నెక్స్ట్ మనము బోర్డింగ్ అయి ఫ్లైట్లో కూర్చున్న తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది. అంతవరకు ఇది ఎండ్ చేసుకుంటాను. దెన్ నెక్స్ట్ మనము ఢిల్లీ వచ్చిన తర్వాత నెక్స్ట్ పార్ట్ 2. ఓకే. సో గేట్ నెంబర్ 8 ఏరో బ్రిడ్జ్ ద్వారా ఎయిర్ప్లేన్ లోపల వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనము ఇంకొక పెద్ద క్యూ ఉందండి. ఫ్లైట్ టికెట్ చూపించి ఫ్లైట్ లోపలికి ఎంట్రీ చేశాను. చూడండి విస్తారా ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది అంబియన్స్, చాలా బాగుంటుంది. సో నా సీట్ ఎక్కడ అని ఎత్తుక్కొని వెళ్తున్నాను. రికార్డింగ్ చేయకూడదు అంటున్నారు వాళ్ళు. ఓకే, సీట్ దగ్గర వచ్చేసానండి. ఫ్లైట్లో కూర్చొనేసాను. విండో సీటు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. చిన్నపిల్లల్లా చెప్తున్నాను కదండి. ఎవ్రీ టైం ఫ్లైట్లో పైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ టేక్ ఆఫ్. సో టేక్ ఆఫ్ అయిపోయింది ఫ్లైట్. మేఘాల్లో దూసుకు వెళ్ళిపోతుంది మన ఫ్లైట్. అలాగే కడుపులో ఆకలి కూడా వచ్చేసిందండి. సో వీళ్ళు ఏమైనా భోజనం పెడతారా అనుకున్నప్పుడు బాబా దయ వల్ల భోజనం కూడా వచ్చేసింది అన్నమాట. చూడండి చాలా వేడిగా భోజనాలు ఇచ్చారండి. కాఫీ కూడా ఇచ్చారు. సో భోజనం చేసి కాఫీ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నిద్రపోతాను. ఫ్లైట్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. బెంగళూరు వెదర్ బాగుంది. ఢిల్లీలో వెదర్ ఎలా ఉందో తెలియదు. సో ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పటికీ ఆపేసుకుంటాను. మేఘాల్లో మనము కలిసిపోతున్నాము. సో మేఘాల్లో దాచుకున్న మనము ఢిల్లీలో బయటకు వస్తాము. అంతవరకు మీరు వేసి ఉండాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ విజయ్ చేతి రుచులు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్.